ఇక్కడ ప్రత్యేకంగా తులసి కవచాన్ని గాని, రుక్మిణీ కళ్యాణ పారాయణం గాని ఇవి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడమే కాకుండా అనుకూలమైన వాళ్ళు జీవిత భాగస్వామిగా పొందడానికి కూడా దోహదపడుతుంది. అందుకని ప్రత్యేకంగా జాతకరీత్యా పరిశీలన చేసి జాతకానికి సంబంధించిన ఇప్పుడు దశాంతర దశల్లో కళ్యాణ గడియలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఇష్టదేవతానుగ్రహాన్ని ఆరాధించడం ఫలితంగా సకాలంలో వివాహ భాగ్యాన్ని అనుకూలమైన అన్యోన్య దాంపత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉన్నప్పుడు కాలసర్ప యోగం గనక ఉన్నట్లయితే సకాలంలో వివాహం కాకపోవడానికి కారణమవుతుంది. ఒకవేళ వివాహం త్వరగా అయినా వారి యొక్క దాంపత్యలో సఖ్యత లేకపోవడం, సంతానం సకాలంలో కలగకపోవడం, లేదా కలిగిన సంతానంలో అధికంగా స్త్రీ సంతానం కలగడం, లేదా పుత్ర సంతానం కలిగితే కొంత మెంటల్లీ డిజార్డర్ గా ఉండడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి జాతకరీత్యా పరిశీలనలో రాహుకేతుల మధ్య గ్రహాల గురించి ప్రత్యేకంగా తెలుసుకొని వారికి సంబంధించిన పరిహారాలు ఆచరించి ఆ తర్వాత చేసే వివాహ జీవితంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.